ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి కస్టడీ ముగిసింది. 2 రోజుల పాటు పిఎస్ఆర్ను ప్రశ్నించారు సిఐడి అధికారులు. పిఎస్ఆర్ను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు పిఎస్ఆర్ ఆంజనేయులు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై మరో కేసు నమోదైంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రధాన పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు, నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఏపీపీఎస్సీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సమయంలో అవకతవకలు జరిగినట్లుగా ఫిర్యాదులు రావడంతో 409, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆంజనేయులుపై సినీ నటి జత్వానీ వేధింపుల కేసు, రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే నటి జత్వానీ కేసులో ఆంజనేయులను ప్రశ్నిస్తున్నారు సిఐడి అధికారులు. రైట్, పిఎస్ఆర్ ఆంజనేయులు కస్టడీకి సంబంధించి ఆయన మీద పెట్టిన కేసులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి కస్టడీ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. గత 3 రోజులు అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం 3 రోజులు కూడా ఆయన్ని కస్టడీకి తీసుకొని విచారించడానికి న్యాయస్థానం అనుమతి ఇవ్వడంతో సిఐడి అధికారులు అయితే విచారణకు తీసుకొని ఆయన్ని పూర్తి స్థాయిలో వివరాలు అయితే సేకరించారు. ఏదైతే సినీ నటి జత్వానీ ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదు వేధింపులకు సంబంధించిన ఫిర్యాదు మీద పూర్తి స్థాయిలో 2 రోజుల పాటు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు విచారించాడు. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత విజయవాడ కోర్టులో ఆయన్ని హాజరుపరుచున్నారు. అనంతరం ఆయన్ని నేరుగా సబ్ జైలుకి అయితే తరలించిపోతున్నారు. ప్రధానంగా సినీ నటి జత్వానీ వేధింపులకు సంబంధించి ఎవరి ఆదేశాల ప్రకారం ఇదంతా చేశారనే అంశం మీద ఆయన ప్రధానంగా ప్రశ్నిస్తా ఉన్నారు. అదేవిధంగా వేరే అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుకు సంబంధించి అప్పట్లో సిపి కాంతిరాణా టాటా, విశాల్ గున్ని వీళ్ళని ఎందుకు సీఎంఓకి అప్పుడు పిలిపించారు అనే అంశం మీద కూడా ఆయన విచారిస్తా ఉన్నారు. అదేవిధంగా జత్వానీ, అదేవిధంగా ఆమె తల్లిదండ్రులు, సోదరుని అరెస్టు సమయంలో ముంబై పోలీసులతో మాట్లాడినప్పుడు ఆ కాల్ డేటా రికార్డ్స్ ను కూడా సేకరించారు. కాబట్టి మీరు ఏ విషయాలు మాట్లాడేందుకు ఫోన్లు చేశారో అదంతా కూడా సెల్ టవర్స్ ద్వారా కాల్ డేటా రికార్డ్స్ లో రికార్డ్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు కూడా అడిగినట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మాత్రం ఈ అంశానికి సంబంధించి తాను ఆ కేసులో విచారణ అధికారిగా లేనని, తనకు సంబంధం లేని కేసులో అరెస్ట్ చేశారనే విషయాన్ని అయితే పదే పదే ప్రస్తావించినట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం ఆయన విచారణ కూడా పూర్తయిన నేపథ్యంలో ఆయన్ని మరోసారి విచారణకి తీసుకోవడానికి కస్టడీ పిటిషన్ కూడా సిఐడి అధికారులు దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. చక్రి, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీకాంత్.